కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జలవిహార్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే నిర్వహించారు. పలు జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు ఈ ప్రోగ్రాంకి అయితే వచ్చారు. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. అన్న ఏంటి సమస్య? కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే నినాదం ఎందుకు తీసుకున్నారు? దగా మోసం. ఎందుకంటే దగా మోసంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు గొంతుకోసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా దిక్కుమాలిన జీవోలు తీసుకొచ్చి జీవో నంబర్ 46 కావచ్చు, జీవో నంబర్ 29 కావచ్చు, జీవో నంబర్ 108 కావచ్చు, దిక్కుమాలిన జీవో నంబర్ తీసుకొచ్చి ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కేవలం మాటలతోటి కేవలం చేతలు లేకుండా ఈ రేవంత్ రెడ్డి 4 కోట్ల మంది ప్రజలకు ఇవాళ మోసం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే మేము ఏమంటున్నామంటే హలో నిరుద్యోగి చలో జూబ్లీస్ అని ప్రకటించినాం. ఇప్పుడు ఏమంటున్నామంటే హలో నిరుద్యోగి ప్రతి ఒక్కటి కదిలి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా ప్రతి ఒక్కరు కదిలినాం. మేము సొంతంగా వచ్చినాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి కోసం మాకు ఏ విధంగా అయితే మోసం చేశారో, మమ్మల్ని ఏ విధంగా అయితే వాడుకున్నారో, మమ్మల్ని ఏ విధంగా అయితే మాటలతోటి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి మీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసి దగా చేసిందో దగా పడ్డ కాంగ్రెస్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా మేమంతా 30 లక్షల మంది నిరుద్యోగులను కలిసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మేము యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా నిరుద్యోగులతోటి ఉంటుందో లేదో తెలుసుకుందాం. అందుకోసం మేము ఎంతమంది పోలీసులు అడ్డు వచ్చినా ఎవరు అడ్డు వచ్చినా ఈ నిరుద్యోగులు ఎవరు కూడా వెనకడుగు వేయకుండా మాది ఒకటే ధైర్యం, రేవంత్ రెడ్డి హటావో నిరుద్యోగి బచావో మీది చేస్తూ ఉన్నాం. పాటు ఇంకొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదరు? పోయినసారి ఎలక్షన్లో మీరే బస్సు యాత్రలు చేశారు, అన్ని మీరే వేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరేంటి మళ్ళీ కాంగ్రెస్ హటావో అని చెప్పేసి ఒక నినాదం తీసుకున్నారు? ఎట్లా? మేము ఈరోజు సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించింది సిటీ సెంట్రల్ లైబ్రరీ. వీళ్ళ రాహుల్ గాంధీని కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతుందని చెప్పి మేము ఆశపడి ఓటేసినాం. కానీ ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ లేకుండా మమ్మల్ని ఘోరంగా మోసం చేసింది. కాబట్టి నిరసనగా ఈరోజు జలవిహార్లో అన్ని తెలంగాణ వ్యాప్తంగా మేము తరలి వచ్చినాము. అందులో భాగంగా మా సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి కూడా నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ను చేస్తుంది మా ఓన్లీ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ మాత్రమే, ఇతర వేరే పార్టీలు కాదు. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మైకుల ముందర వచ్చి వీళ్ళని రెచ్చగొట్టుతుంది వేరే పార్టీ వాళ్ళు, ఇట్ ఈస్ ఎక్స్ట్రా అని అంటారు ఏదేవో పార్టీలు. కాదు, మేము స్వచ్ఛందంగా తరలి వచ్చినాం. మాతో పాటు 100 మంది మా మిత్రులు వచ్చిరు, లోన కూర్చున్నారు. మేము స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో కానీ వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా ఓడగొడతాము. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుంటే. ఇదే కాదు నిరుద్యోగ జేఏసీ. మీరు స్వచ్ఛందంగా వచ్చారా? మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? గతంలోనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి అని అన్నారు. సో మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? లేకపోతే ఎట్లా మీకు వెహికల్స్ అరేంజ్ చేసారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆర్గనైజ్ చేస్తుందా? మీ వెనకాల ఏమైనా పార్టీలు ఉన్నాయా? ఏం చెప్తారు? ఎలాంటి పార్టీలు మా వెనకాల ఆర్గనైజేషన్ చేయలేదు. మా సొంతంగా ఖర్చులో డబ్బులు పెట్టుకొని మేము ర్యాపిడో ఆటోలకు బుక్ చేసుకొని మేము వస్తున్నాము. మా వెనకాల ఎలాంటి పార్టీలు లేవు. పార్టీలు ఎందుకు ఉంటుందండి? మా బాధలు మేము చెప్పుకోవడానికి మేము వచ్చాము. పార్టీలు మా వెనకాల ఉంటుంది ఎందుకు? మేము ఏమైనా చిన్నపిల్లలమా పార్టీలు మా వెనకాల ఉండడానికి? ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మా లైబ్రరీ చుట్టూ వచ్చి తిరిగి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తేనే కదా గెలిచింది. మరి పార్టీ ఆ రోజు వాళ్ళకి పార్టీ గుర్తుకు రాలేదా? ఈ రోజు పార్టీ గుర్తుకు వస్తుందా? మేమేమైనా చిన్నపిల్లలమైతే కాదు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మేము అందరము. ఇది మేము డిమాండ్ చేస్తాం. మేము సిటీ సెంటర్ లైబ్రరీ, నా పేరు బాలకోటి, నేను గ్రూప్ 1 అభ్యర్థిని. నేను తెలుగు మీడియం అభ్యర్థిని. తెలుగు మీడియం రాయడమే నేను చేసిన తప్పు. నేను తెలుగు మీడియం రాసినందుకే నాకు వేటేజ్ ఇవ్వలేదు. నేను ఫిలిమ్స్ క్లియర్ చేసిన. ఈ జియో 29 వల్ల మాకు ఎస్సీ ఎస్టీ బీసీకి అన్యాయం జరిగింది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు మేము సిటీ సెంటర్ లైబ్రరీకి వాళ్ళు అనుకుంటున్న జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు. అంత ప్రాధాన్యత ఉన్న సిటీ సెంటర్ లైబ్రరీ వల్లనే ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. అది ఇప్పటికీ ఏ సభలు పెట్టినా ఇదే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏ సభలో అయినా మీ నిరుద్యోగ వల్లనే మా ప్రభుత్వం వచ్చిందని ప్రతి సభలో చెప్తున్నారు. నేను అదే నిరుద్యోగ నేను చెప్తున్నాను. మేమే ఇప్పుడు అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీ 2 లక్షల హామీ, ఒక్క సంవత్సరంలో 2 లక్షల జాబులు ఇస్తామన్నారు. ఎక్కడికి వెళ్ళింది మీ 2 లక్షల జాబులు? వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కే మీరు ఎగ్జామ్ పెట్టి నియామకాల పత్రాలు పంచి మీ నియామకాల పత్రాల ముఖ్యమంత్రిగా
మీరు అనుకుంటున్నారు, కానీ అంతేగాని మీరు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలే. ఈరోజు మీరు అంటున్నారు మీరు ఏదో బీఆర్ఎస్ పేట ఆర్టీసీలో కాదు. ఆ రోజు మీతో మేము ఉన్నాం, మీతో ఉన్న వీడియోలు ఉన్నాయి, మీతో ఉన్న ఫోటోలు ఉన్నాయి, మీ రాహుల్ గాంధీతో ఉన్నాయి. మా లైబ్రరీకి మీ నాయకులు కొంతమంది చోటా బచ్చా నాయకులు వచ్చారు, వాళ్ళందరితో మేము ఉన్నాం. మరి ఆ రోజు మీతో మేము పేట ఆర్టిస్టులమా? ఆ రోజు మేము పేట ఆర్టిస్టులమా? ఈరోజు మా స్వచ్ఛతంగా మేము అంతటా మా కడుపు మండి మాకు ఒక్క నోటిఫికేషన్ లేదు. రూమ్ రెంట్లు కావచ్చు, మరి తర్వాత మాకు ఉద్యోగ ఏజీ అయిపోతుంది, తర్వాత మాకు హాస్టల్ ఫీజులు అనేక విధాలుగా సిటీ సెంటర్ లైబ్రరీ 5 రూపాయల భోజనం తిని ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారు. అందరూ కూడా సిటీ సెంటర్ మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్న పిల్లలే ప్రిపేర్ అవుతారు. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీ కాంగ్రెస్ నాయకులు ఎంతమంది రాలే మీ మనస్సాక్షికి తెలుసు. ఎవరెవరు రాలే మీ పేర్లు అవసరం లేదు, మీ మనస్సాక్షి తెలుసు. మీ వీడియో ముందు నేను ఉన్నాను, మీ రాహుల్ గాంధీ పక్కన నేను ఉన్నాను. ఎందుకు ఈరోజు నేను అడుగుతున్నాను? ఎందుకంటే మాకు 2 లక్షల జాబులు ఇస్తా, 2 లక్షల సంవత్సరం మీరు అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ జాబులు మీరు వాళ్ళ జాబులు ఊడగొట్టండి, ఒక 6 నెలలు పుస్తకాలు పక్కన పెట్టండి, వాళ్ళ జాబులు ఊడగొట్టండి, మీకు జాబులు వస్తాయి అన్నారు. ఏది వాళ్ళ జాబులు ఊడగొట్టినాం, కానీ మీకు జాబులు వచ్చినాయి, మీ కాంగ్రెస్ వాళ్ళకి జాబులు వచ్చినాయి, కానీ మా నిరుద్యోగులు జాబులు అయితే రాలేదు. ఈరోజు మేము కడుపులో మంటతో ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానం 2 లక్షలు వస్తాయి, ఆ నోటిఫికేషన్ ఇస్తే మాకు జాబులు వస్తాయి. అందుకే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ జాబు ఊడగొట్టి మీకు జాబులు ఇచ్చినాం. ఇదే విధంగా ఈరోజు మేము అంటున్నాం, వాళ్ళకి ఎలా జాబులు ఊడగొట్టినామో ఈరోజు ఇదే నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగులు మీ జాబులు ఊడగొట్టి మేము మళ్ళీ జాబులు మా నోటిఫికేషన్ మేము సాధించుకుంటాం. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ సాధించే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 లక్షలైనా ఒక్క ఉద్యోగం కూడా లేదు. రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం గారు మేము కుర్చీ ఎక్కింది మా నిరుద్యోగుల తరఫున. నిరుద్యోగులు పోరాడి తెలంగాణ కోసం నిరుద్యోగులు పోరాడి లక్షల మంది వేల మంది ప్రాణదానం పెట్టిర్రు. ఈరోజు 2 సంవత్సరాలు కానొస్తుంది. ఈరోజు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఇది పైన మాట్లాడాలి. ఫస్ట్ నిరుద్యోగులు 30 లక్షల మంది ఆలోచించాలి. 30 నిరుద్యోగులు అన్ఎంప్లాయిడ్ ఆలోచించాలి. బుక్స్లు పడుతున్నాం, 5 రూపాయలు భోజనం తింటున్నాం, కడుపు మాడి మేము ప్రిపేర్ అవుతున్నాం. ఈరోజు నిరుద్యోగులు ఎవరు? కూలీ చేసేటోళ్ళు నిరుద్యోగులు. రూపాయలు కూడబెట్టి ఇంట్లో పంపిస్తున్న నిరుద్యోగులు ఎప్పుడు. ఈరోజు బిజినెస్ మ్యాన్ ఉన్నారు, రైతులు ఉన్నారు. ఈరోజు పొలిటీషియన్ ఇంట్లో ఎవరైనా నిరుద్యోగులు ప్రిపేర్ అవుతురా? చూపించండి. ఎవరైనా ఎమ్మెల్యేలు ఇంట్లో ఏమైనా ప్రిపేర్ అవుతురా? ఎంపీలు ఏమైనా ప్రిపేర్ అవుతుండా? ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఎవరు ఉన్నారంటే అది ఒక నిరుద్యోగులు అంటే కొట్టగుడి కోసం ప్రిపేర్ అవుతున్నారు, రాత్రి కష్టపడుతున్నారు. 2 సంవత్సరాలు అయినా కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. తక్షణమే సీఎం గారికి మేము విన్నవిస్తున్నాం, ఈ రానున్న నోటిఫికేషన్ ఏదో ఒకటి మాకు నింపి మీ దారి చూపిస్తే మంచిది, లేకపోతే ఇది మరో యుద్ధం తయారని కోరుకుంటున్నాం. గ్రూప్ 1 డిఎస్సి 2 ప్రిపేర్ అవుతున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము, మెగా డిఎస్సి నిర్వహించండి. మళ్ళీ చాలామంది ఖర్చులు పెట్టుకుని బాధపడుతున్నారు. జాబులు రాక వయసు అయిపోయి ఏజ్ అయిపోయి ఆర్థిక భారంతో చాలామంది హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారు, కోచింగ్ సెంటర్లో తిరుగుకుంటూ. దయచేసి మెగా డిఎస్సి నిర్వహించండి, జాబ్ కార్డు విడుదల చేయాలని నేను మాట్లాడలేదు. మొత్తం మిత్రులు మాట్లాడారు, మళ్ళీ మాట్లాడిన టైం వేస్ట్ కాబట్టి కొంచెం మీరు అది ఆలోచన చేసి. త్వరలో ఉద్యోగాలు అని చెప్తున్నారు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, త్వరలో ఉద్యోగాలు అంటున్నారు. మరి గతంలో కూడా ఇచ్చిన నోటిఫికేషన్లు కోర్టు చిక్కుముళ్ళు ఉంటే వాటిని కూడా చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా. చేశారు సార్, కొంతవరకు చేశారు. ఇంకా బ్యాక్లాగ్ పోస్ట్ చాలా మిగిలిపోయినాయి. అవి కూడా మెగా డిఎస్ నిర్వహించి గ్రూప్స్ కూడా జాబ్ చేస్తే అందరికీ అనుకూలమవుతుంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి కనుక గమనించవలసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. Every time we come to media to give grievance our problems. So today we came here to wake up the government of Telangana or Congress government from their deep sleep, because they have given a calendar, job calendar. They did not release any single notification as per job calendar. We did not get any single notification. Already 24 months have been completed. In the month of November 2023, Mallikarjun Kharge, he is a president of Congress government. He came to Hyderabad. Under the presence of him, Congress government released a job calendar in which it was mentioned that all the engineering notification will come from May 2024. But we did not get any single notification. Again, after 2 months of protest, Congress government, Deputy Chief Minister of Telangana, revised a job calendar in Assembly. Again, we did not get no notification. They have created a SC subclassification issue. They have halted the notification, due to which again we have waited for 10 months of time. Again, they have created a BC reservation issue. Every time they are creating issues only. So we did not get any single notification, and we want notification. If Congress government don't want to release a notification, why they have given job calendar? They have given job calendar 2 times, and being an aspirant, we are fed up with the Congress government because of their fake promises. Every time they are doing fake promises. I am a power sector aspirant. Currently I am preparing for
assistant engineer for Telangana Electricity Board. We have a huge vacancies in Telangana SPDCL, NPDCL and Telangana Transco. So we have more than 5,000 of vacancies in Telangana Electricity Department. We have got information by Deccan Chronicle publisher who is known as LV Venkat Reddy, and we got information by Deputy Chief Minister of Telangana. Every time news comes in a newspaper that you will get notification, but we don't get notification. And every time Congress government go for cabinet meeting, they do cabinet meeting every month, but we did not get any notification. They don't discuss anything in cabinet meeting for aspirants, for jobless people. So Telangana has become Telangana due to unemployed people. Today the unemployed people are suffering. We are roaming on roads from last 24 months. We are going to every politicians. We met to every politicians, like we met to Balmore Venkat Reddy regarding job notification. We met to Dayakar. We met to Deputy Chief Minister at Praja Bhavan. Every time whenever we go to any Congress government party offices, they are treating like we are a traitor of Telangana. They are arresting the aspirants and they have deceived the aspirants on the name of job calendar. So it is my request to Congress government, release notification for power sector. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు జరగలేదు. అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్లు ఇచ్చినటువంటిది 9,000 పోస్టుల కంటే అదనంగా లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటినే కొన్ని భర్తీ చేసేటటువంటి పద్ధతి అనుసరించింది. మరి ఖాళీ పోస్టుల్ని ఎందుకు భర్తీ చేయడం లేదు? సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్న హామీ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నది 2 లక్షలే. ఆ 2 లక్షలు కూడా ఇవ్వడం లేదు. మిగతా నిరుద్యోగులందరికీ కూడా 4,000 చొప్పున నెలకి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పి కూడా ఆ రోజు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అది అమలు జరగడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అది అమలు జరగలేదు. గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి హామీలే ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు జరగలేదు. అందుకే నిరుద్యోగులంతా కూడా ఇక సామరస్యంగా పరిష్కారం జరగదు, అందుకే తప్పకుండా పోరాటానికి పూనుకోవాలని చెప్పి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం కొనసాగుతుంది. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ భవిష్యత్తులో కూడా అటువంటి పోరాటం యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే నిరుద్యోగులు చేసేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు రేపు 7 తారీఖున క్యాబినెట్ మళ్ళీ ఉంటుందని అంటున్నారు. అందులో ఈ నిరుద్యోగ సమస్యనే ఎజెండాగా పెట్టి చర్చించి దీని పట్ల ప్రభుత్వం ఎప్పుడులోగా జాబ్ క్యాలెండర్ అనేది కూడా చెప్పారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలా, దాని మీద క్యాబినెట్లో చర్చించాలా. అటు జరగకపోతే నిరుద్యోగ ఉద్యమం ఇది ఇంతకీ ఆగదు. ఇది మొత్తం గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులంతా అణగారినటువంటి తరగతుల పిల్లలు అత్యధికంలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కుటుంబాల నుంచి చదువుకొని ఇప్పుడే ఉద్యోగాలు వస్తే తమ కుటుంబాలని పోషించవచ్చు అని చెప్పి అనుకుంటే ఉద్యోగాలు రాక ఉపాధి కూలీలుగా మళ్ళీ మారుతున్నారు, అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు, ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు. ఇందుకైనా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసింది ఇదేనా ప్రభుత్వ విధానం? అందుకనే దీనికి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి సిపిఎం మద్దతు ఇస్తుంది. ఇక్కడ గతంలో మాట్లాడిన మేధావులందరూ ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, అసలు ప్రభుత్వం మీద కనీసం ప్రశ్నించట్లేదు. గత ప్రభుత్వం మీద మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇట్లా చాలా మంది ఎవరైనా సరే ఇటువంటి న్యాయమైనటువంటి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు తప్పకుండా దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పూర్తి న్యాయమైనటువంటిది. 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు చదువుకొని మాకు ఒక ఉద్యోగమో ఉపాధి లభిస్తే మా కుటుంబాన్ని కూడా పోషించుకుంటాం, తల్లిదండ్రులను కూడా కాపాడుకుంటాం అంటుంటే అటువంటి బతుకులని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వివరిస్తే, కేంద్ర ప్రభుత్వాలే ఆ రకంగా వివరిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వాన్ని మార్చుకునడం తప్ప ఇంకో మార్గం లేదు. అటువంటి పోరాటంకు దారితీస్తుంది. ఇది ఏదో అమాయక ప్రజలు చేసే పోరాటం కాదు. ఇది డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లుండాలి, కేంద్ర ప్రభుత్వాలు ఎట్లుండాలి, ఎందుకు అమలు జరగడలేదో అర్థం చేసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడగలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి యువత ఇది. అందుకే దీని పట్ల ఆషామాషిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే కుదరదు. ఇప్పటికైనా చర్చించి ఉద్యోగాలు భర్తీ చేయాలా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలా, మిగిలిన వాళ్ళకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలా. ఆ రూపంలో జరిగే పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. ఉద్యోగాల కోసం చేస్తున్న నిరుద్యోగులకు మాత్రమే ఉద్యమంలో ఉంటుందా మీ మద్దతు, లేదంటే బై ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మీరు మద్దతు ఇస్తారా? ఎలక్షన్స్కు సంబంధించినటువంటిది మొత్తం దేశంలో ఉండేటటువంటి రాజకీయ విధానానికి సంబంధించింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దేశ రాజ్యాంగానికే ప్రమాదంగా ఉంది. ప్రధాన న్యాయమూర్తులనే చెప్పులు విసిరి అవమానించేటటువంటి ఘటనలు జరగడానికి
ఒక రకమైనటువంటి మనుధర్మ శాసనాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంటే, లౌకికవాదాన్ని దెబ్బతీస్తుంటే, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తుంటే, ఉద్యోగాలు భర్తీ చేయకుండా చేస్తుంటే, కుల అసమానతలు, మతాల మధ్య ఘర్షణలు, స్త్రీ పురుష అసమానతలు, పేద ధనిక అసమానతలు పెరిగిపోతుంటే, దానికి కేంద్ర ప్రభుత్వం కారణమైనప్పుడు, బీజేపీ కారణమైనప్పుడు దాన్ని ఓడించడం అనేది రాజకీయ కర్తవ్యం అవుతుంది. ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా లౌకికవాదం కావాలా, సామాజిక న్యాయం కావాలనుకునే ప్రతి ఒక్కరూ, ఈ రాజ్యాంగం హక్కులు కాపాడాలనుకునే ప్రతి ఒక్కరికి బీజేపీని ఓడించడం రాజకీయ కర్తవ్యం అవుతుంది. అందులో ఇది ఒక సమస్య. అందుకని ఈ ఒక్క సమస్య బట్టే రాజకీయ విధానం ఉండదు. రాజకీయ విధానం రాజకీయ పార్టీలు అనుసరించేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అంత మాత్రాన పోరాటాలు ఆగవు. పోరాటాలు వేరు, రాజకీయంగా అనుసరించేటటువంటి విధానాలు వేరు. ఆ రెండు వేరువేరుగా చూడాలని నేను కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.